ప్రతి ఆదివారము 2 సంఘాలకు నేను సీనియర్ పాస్టర్గా ఉంటూ ఆరాధనలు నడిపించి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. మా మొదటి ఆరాధన హైదరాబాద్ విజయనగర్ కాలనీలో న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్లో ఉదయము 8 గంటలకు ఆరాధన. మా రెండవ ఆరాధన హైదరాబాద్ అత్తాపూర్లో ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్లో ఉదయము 10:30 గంటలకు. చక్కని సంఘాలు, వాక్యానుసారమైన ఆరాధన, అంతేకాకుండా స్పష్టమైన దేవుని వాక్యం. ఇక్కడ ఒక తేడా మీరు గమనించాలి ప్రియులారా. ఏ వాక్యం వినాలి? యేసుప్రభు ఏమన్నారు? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించు. మరేంటి ఆ దేవుని నోటి నుండి వచ్చిన ఆ దేవుని మాట? ఆఫ్ కోర్స్ పాత నిబంధన అంతా. కానీ యేసు క్రీస్తు ద్వారా దేవుని తుది మాట 4 సువార్తలు. ఆ మాటల్లో జీవమున్నది, ఆ మాటల్లో ఆశీర్వాదాలు ఉన్నాయి. మీరు వింటూనే ఉన్నారు. నేను యేసుక్రీస్తునే బోధిస్తాను, ఆయన బోధలే బోధిస్తాను. ఎందుకు? మనకు కావాల్సినవి అవే కనుక. ఏ సందేశములో అన్న యేసుక్రీస్తు అన్న మాట లేకపోతే వినే అవసరం లేదు. ఈ 2 సంఘాల్లో యేసుక్రీస్తుని గురించి బోధిస్తున్నాను, అద్భుతముగా అనుసరిస్తున్నారు, దీవెనలు పొందుతున్నారు వాక్యానుసారముగా. అంతేకాకుండా శక్తివంతమైన స్తుతి ఆరాధన, ప్రత్యేక ప్రార్థనలు ప్రభువు వల్ల ఉంటాయి ప్రియులరా. ఆరాధన అయిన తర్వాత ఎవరైతే ప్రార్థనలు కోరుతున్నారో వారి కొరకు ప్రత్యేకంగా నేను స్వయంగా ప్రార్థన చేస్తున్నాను. గనుక ప్రియులరా, మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, ఈ ఆరాధనలో పాల్గొనండి, యేసు ప్రభు మాటలు వినండి, ప్రత్యేక ప్రార్థనలు చేయించుకొని అద్భుతంగా ఆశీర్వదింపబడండి. ప్రాముఖ్యమైన ప్రకటనలు వినండి ప్రియులారా. మీ కొరకు నేను ఈ సందేశాల్లో ప్రత్యేకంగా ప్రార్థన చేయనయ్యున్నాను. మీరేం చేయాలి అని అంటే, ఇప్పుడు వచ్చే ఈ సెల్ నంబర్ మీరు నోట్ చేసుకోండి. 8297320777. ఈ నంబర్కి మీ ప్రార్థన విజ్ఞాపనలు తెలియచేయండి. వచ్చే కార్యక్రమంలో మీ పేరు చదివి దేని కొరకు అయితే మీరు ప్రార్థన కోరుతున్నారో దాని కొరకు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబిల్ పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులరా. ప్రతి శనివారం ఇదే శుభవార్త టీవీ ఛానల్లో రాత్రి 10 గంటలకు సమృద్ధి వాక్యం కార్యక్రమాలు తప్పకుండా చూడండి. మీకు తెలిసిన వారందరికీ పరిచయము చేయండి. ఇది బైబిల్ పఠన. బైబిల్లో ఉన్న అధ్యాయాలు, ప్రతి వచనము, ప్రతి మాట ఒక్కొక్కటి తీసుకొని అందులో ఉన్న అసలైన అర్థాన్ని మంచి వ్యాఖ్యానము చేసి బయటికి లాగి అనుదిన క్రైస్తవ జీవితానికి అన్వయించి బోధించుట. ఒక ప్రసంగం వింటే ఏదో ఒక అంశం మీదే మనకు దేవుని వాక్యం వినబడుతుంది. కానీ బైబిల్ పట్ల అలా కాదు. ఒక్కొక్క వచనములో నుండి ఎన్నో సత్యాలు బయటికి వస్తూ ఉంటాయి. అవన్నీ వినాలి, అనుసరించాలి. అప్పుడు రక్షణలో చక్కగా ఎదగలుగుతాము. అంతేకాకుండా రక్షణలో ఉండే ఆశీర్వాదాలు కూడా పొందగలుగుతాము. మరి రేపటి దినము ఆదివారము ఇదే శుభవార్త టీవీ ఛానల్లో రాత్రి 10 గంటలకు చాలా అమూల్యమైన సందేశాన్ని నేను అందిస్తూ ఉన్నాను. అంశం ఏమిటంటే రక్షణ జీవితంలో యెహోవా దేవుని నడిపింపు. చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ఈ క్రొత్త సంవత్సరంలో మీరు నేను వెళుతూ ఉండగా మనంతటా మనం ఇష్టానుసారముగా నడిస్తే రకరకాల శ్రమలకు, కష్టాలకు, ఇబ్బందులకు గురి అవుతాం. కానీ యెహోవా దేవుడు నడిపిస్తే ఈ క్రొత్త సంవత్సరము మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ సందేశంలో యెహోవా దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు, అంతేకాకుండా అలా మనం నడిపింపబడాలంటే మనమేం చేయాలి, ఆ సత్యాలు బోధిస్తున్నాను. తప్పకుండా వినండి. మరి సందేశము అనేకులు వినుటకు కూడా వారిని ప్రేరేపించండి. పోయిన కార్యక్రమంలో నేను 2 పనులు చేస్తానని మీకు వాగ్దానం చేశాను. ఒకటి,
మీకేమన్నా ప్రశ్నలు ఉంటే బైబిల్ సంబంధించినవి కానీ రక్షణ విశ్వాసానికి సంబంధించినవి కానీ ఉంటే దానికి వాక్యానుసారముగా జవాబులు చెప్తానని వాగ్దానం చేశారు. అంతేకాకుండా మీ ప్రార్థన విజ్ఞాపనలు తెలియచేయండి, మీ పేరు చదివి మీ కొరకు ప్రార్థన చేస్తానని కూడా నేను చెప్పాను ప్రియులరా. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, కొంతమంది చాలా అమూల్యమైన ప్రశ్నలు వేశారు. అన్నిటికీ జవాబు ఇవ్వలేను, కానీ రానున్న కార్యక్రమాల్లో ఈ ప్రశ్నలన్నిటికీ కూడా నేను జవాబులు ఇస్తూ ఉంటాను. క్రమంగా మీరు వినండి. చివరిలో ఎవరైతే ప్రార్థనలు కోరారో వారి పేర్లు చదివి వారి కొరకు నేను ప్రార్థన చేయనున్నాను. సహోదరి ప్రమీల కడప నుండి వేస్తున్న ప్రశ్న, ఒకసారి రక్షణ పొంది విశ్వాసములోనికి వచ్చిన తర్వాత విశ్వాసములో నుండి తొలగిపోతే ఏమవుతుంది? చాలా అద్భుతమైన ప్రశ్న. దానికి ముందు వాక్యం చదువుతున్నాను, వినండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును చూచి పరిశుద్ధాత్మలో పాలివారే దేవుని వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరల నూతన పరచుట అసాధ్యము. చాలామంది పాస్టర్లు ఈ పాఠ్యభాగాన్ని చాలా తప్పుగా వ్యాఖ్యానము చేస్తారు. ఏం చెప్తారంటే, ఒకసారి రక్షణ పొందిన తర్వాత ఎవరైనా పాపము చేస్తే ఇంకా వారు రక్షణ పోగొట్టుకుంటారు, మరలా అట్టివారు మారు మనసు పొందడము అసాధ్యము అని బోధిస్తారు. అది 100% రాంగ్. అలాగెవరన్నా బోధిస్తుంటే వెంటనే సత్యాన్ని తెలుసుకోండి. ఈ వచనాలు ఎలా వ్యాఖ్యానించాలో చెప్తాను, ఆ రకంగా వ్యాఖ్యానించండి. ఈ వచనాలు ఏం చెప్తున్నాయంటే, ఒకసారి వెలిగింపబడి అంటే ఒకసారి రక్షణ పొందిన తర్వాత, మరి అనేక కారణాలు కావచ్చు, పాపం కావచ్చు, శ్రమలు కావచ్చు, శోధనలు కావచ్చు, ఎన్నో కారణాల చేత వినండి ప్రియులరా, విశ్వాసములో సన్నగిల్లిపోయి విశ్వాసములో దిగజారిపోయి ఒక స్టేజ్ వచ్చేటప్పటికి వారు విశ్వాసాన్నే విడిచిపెట్టుట, అంటే రక్షణనే విడిచిపెట్టుట, యేసు ప్రభువునే విడిచిపెట్టుట, యేసు ప్రభువునే వారి జీవితాల నుండి బహిష్కరించి మళ్ళా పాత జీవితానికి వెళ్ళిపోవుట. అప్పుడేమైపోద్దండి? రక్షణ పొందారు, విశ్వాసం పోగొట్టుకున్నారు, యేసు ప్రభువును వారి జీవితముల నుండి తరిమి వేశారు గనుక అట్టివారు మరల రక్షణ పొందడం అసాధ్యం, మారు మనసు పొందడం అసాధ్యం. దీన్ని థియాలజీలో ఏమంటామంటే అపాస్టసీ, లేకపోతే విశ్వాస భ్రష్టత్వం. ఇదండి జవాబు. ఒకసారి విశ్వాసములోనికి వచ్చిన తర్వాత ఆ విశ్వాసములో నుండి తొలగిపోతే రక్షణ పోతుంది, యేసు ప్రభు వెళ్ళిపోతారు. అట్టివారు మరల మారు మనసు పొంది రక్షణ పొందాలంటే అసాధ్యం. వారికి ఎన్నడూ కూడా రక్షణ రాదు. రక్షణలో ఉన్న ఈ లోకములో దీవెనలు రావు, పరలోకములో వారు నిత్య జీవాన్ని కూడా స్వతంత్రించుకోరు, తిన్నగా నరకానికి వెళ్తారు. ఈ ప్రశ్నకు నేను ఇచ్చే సూచన ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి రక్షణలోనికి వచ్చిన తర్వాత, ముఖ్యంగా శ్రమల కారణముగా కొంతమంది యేసు ప్రభువును వదిలేస్తూ ఉంటారు. వదలకండి. 1 పేతురు 4వ అధ్యాయం చదవండి, అక్కడ అద్భుతమైన సత్యాలు ఉంటాయి. చివరి వరకు యేసు ప్రభువుకు నమ్మకంగా ఉండండి. ఎన్నడూ కూడా విశ్వాసాన్ని వదులుకోవద్దు, యేసు ప్రభువు నుండి దూరం అవ్వద్దు, ఆయన్ని మీ జీవితాల నుండి బహిష్కరించవద్దు. అంతవరకు కరెక్ట్గా ఉంటాం, బాగుంటాం. ఈ లోకములో రక్షణలో దీవెనలు పొందుతాం, మరణిస్తే పరలోకములో నిత్య జీవం. అదండి దానికి జవాబు. హైదరాబాదు నుండి శ్లాఘశీల అన్న చక్కని కుమార్తె ఈ ప్రశ్న వేస్తుంది. బైబిల్లో దేవుడు యెహోవా 2 మాటలు ఉన్నాయి. ఈ 2 కూడా కలిసి వాడుకోవచ్చా, వేరువేరుగా వాడాలా, ఏంటి దాని సంగతి అని ప్రశ్న వేశారు. మంచి ప్రశ్న. బైబిల్లో దేవునికి
కనీసం 3 మాటలు ఉన్నాయి. యెహోవా, లేకపోతే అదోనాయ్, లేకపోతే ఎలోహీం. సో మనం ఎక్కువగా మన ప్రార్థనలో కానీ, సంభాషణలో కానీ, ప్రసంగాల్లో కానీ దేవుడు 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 అంటాం. అలా కాకుండా మన దేవునికి ఒక పేరు ఉన్నది కనుక ఆ పేరు ఎత్తుకోవడం మంచిదే. అది వ్యర్థంగా కాదు. ఆ పేరు మరి భక్తితోనే, విశ్వాసముతోనే ప్రార్థనలో ఎత్తుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఈ పేరు వాడుకుందాం మనం. యెహోవా, ఎప్పుడు దేవుడు అన్నం కన్నా యెహోవా దేవుడు అంటే అది మన దేవునికి ఒక ప్రత్యేకత ఉన్నదన్నమాట. లేదు ఉత్తగనే దేవుడు 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 అంటున్నామనంటే మరి ఏ దేవుడు? మన దేవునికి ఒక పేరు ఉన్నది కనుక దాన్ని యెహోవా అని మనం వాడచ్చు. దేవుడు అన్న యెహోవాయే, యెహోవా అన్న దేవుడే. యెహోవా త్రిత్వములో మనకు కనపడుతూ ఉన్నారు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ విషయాన్ని కూడా ఎవరన్నా ప్రశ్న వేస్తే రానున్న దినాల్లో మీకు నేను జవాబిస్తాను. సో ఏం చెప్పుకుంటున్నాము? బైబిల్లో దేవుడే యెహోవా దేవుడు. యెహోవాయే మన దేవుడు గనుక ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు ఉన్నది గనుక మన సంభాషణలో, ప్రార్థనలో, ప్రసంగాల్లో యెహోవా అన్న పేరు వాడుకోవడం సమంజసం. ఆ రకంగా మనం చేస్తే మరి యెహోవా దేవునికి ఒక ప్రత్యేకమైన ఆ స్థానాన్ని, గుర్తింపును ఇచ్చిన వారం అవుతాము. ఆ మాట వాడడం ద్వారా కూడా యెహోవా దేవుడు తన అద్భుతమైన శక్తిని, వాగ్దానాలు, ఆశీర్వాదాలు విడుదల చేస్తాడు. ఈ రకంగా మీరు వేసే ప్రశ్నలకు చక్కని జవాబులు బైబిల్లో నుండి ఇస్తాను ప్రియులరా. తప్పకుండా మీరు ఈ నంబర్ వస్తున్నది కదా, ఆ నంబరుకు వాట్సాప్ చేయండి మీ ప్రశ్నలు. వచ్చే సందేశములో వాటికి నేను వాక్యానుసారమైన జవాబులు అందిస్తాను. వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ప్రస్తుతంలో మనము 2వ తిమోతి పత్రికను ధ్యానిస్తూ 2వ అధ్యాయము 21వ వచనం వరకు మనము ధ్యానము చేశాము. ఇప్పుడు 22వ వచనాన్ని పఠన చేద్దాం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. అక్కడ పారిపొమ్ము దగ్గర ఫుట్నోట్ మీరు చూస్తే విడిచి పారిపొమ్ము. ఈ వచనములో యవనస్తుడైన తిమోతికి ఎంతో అనుభవము కలిగిన పౌలు ఎన్నో చక్కని హెచ్చరికలు ఇస్తున్నాడు. ఈ వచనాన్ని బట్టి చూస్తే యవన వయస్సులో నుండే పరిచర్యలో, వ్యక్తిగత జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో 6 పనులు చేయమంటూ ఈ వచనములో తెలియచేస్తున్నాడు. నోట్ చేసుకోండి. నంబర్ 1, నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము. మరి యవనస్తుడు, కొంచెము ఆసక్తి కలిగిన వాడు, ఊరికనే ఉద్రేకము, ఆవేశము వచ్చే పరిస్థితి ఉన్నది. ఇవన్నీ కూడా పరిచర్యలో పనికి రావు. యవనేచ్ఛలు, శరీర సంబంధమైన ఏచ్ఛలు ఉంటాయి. ఇంకా రకరకాలుగా వాటి నుండి నువ్వు పారిపో అంటున్నాడండి. నిజమే ప్రియులారా. దేవుని సేవకులైన, విశ్వాసులైన, రక్షణ పొందిన వారమైన మనము ఈ శరీరేచ్ఛల నుండి ఎంత పారిపోతామో అంతవరకు విశ్వాసములో, ఆధ్యాత్మిక జీవితంలో బలపడతాము. అంతేకాకుండా రక్షణ జీవితంలో ఉన్న ఆశీర్వాదాలు పొందగలుగుతాం. శరీరేచ్ఛలను నెరవేర్చామనుకోండి, ఏమైపోద్ది ప్రియులరా? ఏ పాపమైతే మనం చేస్తామో ఆ పాపము ద్వారా వచ్చే ప్రతిఫలాలు అనుభవించక తప్పదు. అది మోసమే కావచ్చు, అబద్ధమే కావచ్చు, ద్వేషమే కావచ్చు, పగే కావచ్చు, పంతమే కావచ్చు, వ్యభిచారమే కావచ్చు, త్రాగుడే కావచ్చు, జూతమే కావచ్చు. ప్రతి పాపములో బాధ, నొప్పి, శ్రమ దాగి ఉంటాయి. అందుకే బైబిల్ అంటది,
మీరు పాపము జోలికి వెళ్ళొద్దు, దాని నుండి మీరు పారిపోండి. నిజంగానే మన కుటుంబాల్లో కానీ, మన వివాహాల్లో కానీ, చివరికి పరిచర్యలో కానీ పాపాన్ని ఎంత జయిస్తామో ఇహలోకములో అంత సమృద్ధి జీవాన్ని అనుభవించగలుగుతాం. ఎందుకంటే ఆ పాపము ఎప్పుడైతే చేయకుండా ఉంటామో మీరు నేను కూడా శ్రమకు, ఇబ్బందికి, సమస్యలకు, కష్టాలకు దూరంగా ఉంటాము, చక్కగా సుఖంగా బ్రతకగలుగుతాము. ఇక్కడ పౌలు తిమోతికి రెండవ ఆదేశం ఇస్తున్నాడు. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా ఉండండి, ప్రార్థన చేయండి. పవిత్ర హృదయులై చాలా ప్రాముఖ్యం. ఎప్పుడో ప్రార్థనకు మనం కళ్ళు మూసినా ముందు మన హృదయాలు పరీక్షించుకోవాలి. హృదయానికి ఏదన్నా కాలుష్యం ఉందనుకోండి, దాన్ని వెంటనే కడుక్కోవాలి, శుద్ధీకరించుకోవాలి, ఉతక స్నానము చేయాలి, శిలువ రక్తములో కడగబడాలి. అప్పుడు పవిత్రమైన హృదయము కలిగిన వారే, పోయిన వారం ఇచ్చిన సందేశాన్ని యూట్యూబ్లో మీరు వినండి. పవిత్రమైన హృదయములతోనే అతి పరిశుద్ధమైన దేవుని సన్నిధికి మీరు నేను వెళ్ళగలుగుతాను. అక్కడ ప్రార్థన చేసినప్పుడు జవాబులు వస్తాయి. ప్రియులారా, చాలామంది ఏం చేస్తారు, ప్రార్థనలో అతి పరిశుద్ధమైన దేవుని సన్నిధికి ముందు వెళ్ళరు, బయట నుండే ప్రార్థన చేస్తారు. మీరు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చూస్తే అక్కడ దేవుని పరిశుద్ధమైన సన్నిధికి వెళ్ళుటకు యేసుక్రీస్తు ద్వారా మనకు ధైర్యము కలిగి ఉన్నది. మరి ఆ పరిశుద్ధమైన సన్నిధిలో ఏమున్నది? జీవమున్నది, జీవాహారం ఉన్నది, ఆశీర్వాదాలు. సో అతి పరిశుద్ధమైన సన్నిధికి చాలామంది అనుకుంటారు, మేము వెళ్ళిపోతున్నాము, ప్రార్థన చేసేస్తున్నాము, దేవుడు ఆలకించేస్తాడు. నో, అతి పరిశుద్ధమైన సన్నిధికి మీరు నేను కూడా ఎప్పుడూ పవిత్రమైన హృదయములతోనే వెళ్ళాలి. ప్రియులారా, వినండి వాక్యము. కీర్తనలు 24:3-4 వచనాలు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. యెహోవా పర్వతమునకు, యెహోవా దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధికి ఎవరు వెళ్ళగలుగుతారండి? శుద్ధమైన హృదయము కలిగిన వారమే. ఎప్పుడు ప్రార్థన చేసినా హృదయానికి ఏదో కాలుష్యం ఉంటుంది, కల్మషం ఉంటుంది. మహాకృప యేసు ప్రభువును బట్టి నిజమైన పశ్చాత్తాపంతో దాన్ని కడుక్కొని శుద్ధీకరింపబడగలిగితే అప్పుడేమవుద్దండి? అతి పరిశుద్ధమైన సన్నిధికి వెళ్తాం. అక్కడ మనం ప్రార్థన చేసినప్పుడు చక్కని జవాబులు వస్తాయి. మరి ఇక్కడ పౌలు అంటాడు, ప్రార్థన చెయ్యు వారితో కూడా. మరి ఈ రకంగా సంఘములో చాలామంది ప్రార్థన చేస్తున్నారు. ఆ గుంపులో ఉండి కొంతమంది వ్యర్థులై ఉన్నారు. సంఘాన్ని గలిబిలి చేసేవారు, తప్పుడు బోధలు చేసేవారు, అక్రమ మార్గాల్లో నడిచేవారు. వారి జోలికి వెళ్ళకు నువ్వు. ఎందుకు? నువ్వు పవిత్రమైన హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీవు చేరి ప్రార్థన చేసినప్పుడు, వారు చేసినప్పుడు నువ్వు మంచి సేవకుని అవుతావు, నీ సేవ ఫలిస్తుంది. అంతేకాకుండా యవన దశలోనే యేసు ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తారు. 3వ సూచన ఇస్తున్నాడు, నీతిని వెంటాడుము. దేవుని సేవకులైన విశ్వాసులైన రక్షణ పొందిన వారే. రక్షణ పొందిన తర్వాత వాక్యానుసారముగా ప్రియులరా నీతిగానే పరిశుద్ధంగానే బ్రతకాలి. ఇదొక పోరాటం అన్నమాట. అందుకే పౌలు అంటాడు, మంచి పోరాటాన్ని పోరాడి తిని. రక్షణ జీవితంలో రెండు ఎప్పుడూ కూడా పోరాడుతూ ఉంటాయి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరానికి. ప్రాచీన స్వభావం అంటది పాపము చేయి, నవీన స్వభావం అంటది నో, నువ్వు రక్షణ పొందిన వాడవు కనుక నువ్వు చేయడానికి వీల్లేదు. ప్రతిరోజు ఈ పోరాటం ఉంటుంది, ప్రతి పాపం విషయంలో ఈ పోరాటం ఉంటుంది. అయితే ఎవరు గెలుస్తారు? ప్రాచీన స్వభావమా, నవీన స్వభావమా? మన మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎవరిని గెలిపిస్తామో వారే గెలుస్తారు.
సో మనము ప్రాచీన స్వభావాన్ని జయించి నవీన స్వభావాన్ని గెలిపించాలంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం చదివితే పరిశుద్ధాత్మ దేవుడే మనకు సాయం చేసినప్పుడు ప్రాచీన స్వభావాన్ని మనం జయించగలుగుతాము. నవీన స్వభావము ద్వారా వినండి ప్రియులరా, నీతిగా పరిశుద్ధంగా బ్రతకగలుగుతాం. అందుకే ఎక్కువగా పరిశుద్ధాత్మ పరిపూర్ణత కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ 4వ సూచన కూడా పౌలు తిమోతికి ఇస్తాడు, విశ్వాసమును వెంటాడము. ఏంటండి విశ్వాసం? ఎప్పుడు కూడా ప్రియులరా, ఒకరొక మాట చెప్పినప్పుడు ఆ మాట ఏ ఉద్దేశముతో చెప్తున్నారు, ఆ మాట వెనకాతల ఏ తలంపులతో చెప్తున్నారు అన్నది అర్థం చేసుకోవాలి. విశ్వాసం అనగానే ఏదో చెప్పేయకూడదు. ఎప్పుడు కూడా కాంటెక్స్ట్, సందర్భానుసారముగానే వాక్యాన్ని వ్యాఖ్యానించాలి. పౌలు మనస్సులో విశ్వాసం అంటే రకరకాలుగా ఉన్నది, కానీ పౌలు మనస్సులో విశ్వాసాన్ని గూర్చిన ఒక పెద్ద సిద్ధాంతం ఉన్నదండి. అది విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట, జస్టిఫికేషన్ త్రూ ఫెయిత్. దీన్ని ఇంప్యూటేషన్ ఆఫ్ రైచియస్నెస్ అని కూడా అంటారు. చాలామంది పాస్టర్లకు ప్రసంగికులకు ఈ సిద్ధాంతం అంటూ ఒకటి ఉందని తెలియదు. ఎంత అన్యాయం అండి, సిద్ధాంతాన్ని తెలియకుండా వాక్య పరిచర్య చేయడం. ఏమంటున్నాడు ఇక్కడ తిమోతితో పౌలు, నీ సంఘములో కొంతమంది గలిబిలి చేయడానికి వచ్చేసారు. వారెవరు? యూదేతరులు. యూదులు కూడా రక్షణ పొందారు. నేను చెప్పినట్టు విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా అంగీకరించారు, కానీ మళ్ళా దుర్బుద్ధి వచ్చింది. పాత గజ్జి ఒకటి పట్టుకుంది కదా, ధర్మశాస్త్రం అన్న గజ్జి. వాళ్ళేమన్నారు, లేదండి రక్షణ అన్నది విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం మాత్రమే కాకుండా మళ్ళా ధర్మశాస్త్రము కిందకు వచ్చి మళ్ళా ధర్మశాస్త్రాన్ని అనుసరించడమే, మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించడం ద్వారా రక్షణ వస్తుంది. తిమోతితో పౌలు అన్నాడు, అలాంటి తప్పుడు బోధలకు మీరు వెళ్ళొద్దు. ఈ రోజుల్లో ఈ బోధలు జరుగుతుంది. చాలామంది ధర్మశాస్త్రాన్ని బోధించేవారు ఉన్నారు. ప్రభువు నాకు బయలుపరిచిన గొప్ప సిద్ధాంతం విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట. చాలా గొప్ప సిద్ధాంతము. గతంలో ఎన్నోసార్లు చెప్పాను. చాలా సింపుల్గా చెప్పాలంటే ఎవరు కూడా వారి సొంత నీతితో రక్షణ పొందలేరు. సొంత నీతి అంటే ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలన్నీ పాటించాలి, చేయకుండావన్నీ చేయకుండా ఉండాలి, చేయవలసినవన్నీ చేయాలి. చేయకుండా పాపం ఏది చేయకూడదు, చేయవలసిన మంచి అంతా చేయాలి. ఎవడు చేస్తాడు? ఎవడికి వీల్లేదు. పౌలుకే చేతగాలే. అందుకు పౌలు అంటాడు, దేవుడు ఒక గొప్ప మార్గం తెరిచాడు. యేసు క్రీస్తును పంపించి మనము నెరవేర్చుకోలేని నీతంతా కూడా యేసు ప్రభు ఈ భూలోకంలో ఒక మనిషిగా నెరవేర్చారు. ఎవరైతే యేసు ప్రభువును విశ్వసిస్తారో వారికి యేసు ప్రభు నెరవేర్చిన ఆ నీతిని ఒక నీతి వస్త్రంగా తొడిగిస్తారు. ఇంప్యూటేషన్ ఆఫ్ రైచియస్నెస్, అది రక్షణ. మర్చిపోకండి ప్రియ, రక్షణ అన్నది దేవుడు తన మహాకృపను బట్టి, యేసు ప్రభువు మీద మనకున్న విశ్వాసాన్ని బట్టి, యేసు ప్రభువు మనకు తొడిగించిన 100కు 100 నీతి వస్త్రం. అంటే దేవుడు మనల్ని చూసినప్పుడు యేసు క్రీస్తును బట్టి మనల్ని 100కు 100 పవిత్రులుగానే చూస్తున్నాడు అన్నాం. ప్రార్థన చేయాలన్నా ఈ నీతి వస్త్రాన్నే బట్టి, ఆరాధనక నీతి వస్త్రాన్నే బట్టి, సేవ నీతి వస్త్రాన్నే బట్టి, పరలోకములో నిత్య జీవమా నీతి వస్త్రాన్నే బట్టి. అయితే అదే పౌలు ఇంకో మాట అంటాడు, మీరు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు కనుక ఇష్టానుసారముగా బ్రతుకుతారా? మళ్ళా పాపము జోలికెళ్ళి పాపములో జీవిస్తారా? కృప విస్తరించును గనక పాపములో కొనసాగుదమా? అట్లానే రాదు. ఇది సత్యం. ఎప్పుడైతే యేసు ప్రభు మీకు నాకు ఈ నీతి పరిశుద్ధత అన్న నీతి వస్త్రాన్ని తొలగించేసి రక్షణ ఇచ్చి బిడ్డగా చేర్చుకున్నారో, దేవుని బిడ్డలమయ్యామో, ఇక మీదట మీరు నేను నీతిగా బ్రతకాలి, దేవుని ఆజ్ఞలు పాటించాలి. ఈ బోధ కూడా ఎక్కువైపోతుంది.
కృప కింద ఉన్నారు కనుక ఏదన్నా మీరు చేయండి, ఎలాగన్నా బ్రతకండి. అది వాక్యానుసారము కాదు. కృప కిందకు వచ్చిన వారు ఆ కృపను అర్థం చేసుకొని, ఆ కృపను రక్షణను ఇవ్వడానికి యేసు ప్రభు ఎంత పెద్ద వెల చెల్లించారో అది గ్రహించి దానికి మంచి స్పందనగా, ప్రతిస్పందనగా జీవితాంతము కూడా మీరు నేను ప్రియులరా నీతిగా పరిశుద్ధంగానే బ్రతకాలి. మీరు ఒకసారి రోమాపత్రిక 6వ అధ్యాయం మళ్ళీ చదువు. ఇక మీదట మనం పాపానికి దాసులము కాక నీతికి దాసులమై జీవించాలి. ఇదంటాడనమాట తిమోతితో పౌలు. అలాంటి విశ్వాసానికి నువ్వు కట్టుబడి ఉండు. మళ్ళా ధర్మశాస్త్రం కిందకి వెళ్ళొద్దు. అంతేకాకుండా కృపను వ్యర్థంగా నువ్వు బోధించవచ్చు. అది సమగ్రంగా అర్థం చేసుకో. జస్టిఫికేషన్ త్రూ ఫెయిత్, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఆ విశ్వాసమును బట్టే జీవితాంతము పరిశుద్ధంగా బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కార్యాలు చేయాలి, దేవుని కొరకు త్యాగాలు చేయాలి. ఆ విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండు. ఇక్కడ 5వది అంటాడు చూడండి, ప్రేమను వెంటాడుము. అద్భుతమైన సూచనలండి. ప్రేమను వెంటాడుము. ఏ ప్రేమను వెంటాడుము? మనకు ఒకే ఒక ప్రేమ ఉన్నది బైబిల్లో, యేసు ప్రభు ప్రేమ. అది అగాపే ప్రేమ. ఒక సేవకునిగా నీవు అగాపే ప్రేమను చూపించు. సేవకునిగా, ఒక పాస్టర్గా ఏంటండి, 1 కొరింథీ 13 మీరు చదివితే అందులో 15 ప్రేమ లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలన్నీ కూడా మీరు 2 జాబితాలు చేస్తే ప్రేమలో ఉండే అనుకూలమైన లక్షణాలు, ప్రేమలో ఉండకూడని లక్షణాలు ఒక లిస్ట్ చేయాలి. ఒకటే తేలుతుంది. ప్రేమ ఏం చేస్తుందంటే ఎవరికి కీడు చేయకుండా అందరికీ మేలే చేస్తుంది. అగాపే ప్రేమ. అదే అంటాడనమాట పౌలు తిమోతితో, నువ్వు ఒక పాస్టరుగా నీ విశ్వాసులకు అగాపే ప్రేమనే చూపించు. వారికి ఎప్పుడూ కూడా నీవు కీడు చేయకు, వారికి అన్యాయం చేయకు, వారిని కొల్లగొట్టకు, నీ స్వార్థం కొరకు వారిని వాడుకోకు. యేసు క్రీస్తు లాంటి నిస్వార్థమైన ప్రేమతో, ఆ అగాపే ప్రేమతో అన్ని రంగాల్లో వారి కొరకు నువ్వు మేలు చేయి, త్యాగాలు చేయి. నేను మంచి కాపరిగా గొర్రెల కొరకు ఏ రకంగా ప్రాణాన్ని అర్పించానో నువ్వు కూడా అలాగ అర్పించు. కానీ ఈ రోజుల్లో ప్రియులరా, మరి తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో నాకు తెలియదు, కొంతమంది బోధకులు టీవీలో కూడా విశ్వాసులకు మేలు చేసే బదులు వారికి కీడు చేస్తున్నారు, తప్పుడు బోధలు చేస్తున్నారు, ఉత్తొత్తగానే వాగ్దానాలు ఇస్తున్నారు, ఉత్తొత్తగానే ఆశీర్వాదాలు బోధిస్తున్నారు, తప్పు మార్గంలో నడిపిస్తున్నారు, విశాల మార్గంలో నడిపిస్తున్నారు. ఈ సేవకులు ఏం చేస్తున్నారు? విశ్వాసులకు మేలు చేసే బదులు కీడు చేస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే అగాపే ప్రేమ లేదు. ప్రతి సేవకుడు ప్రశ్న వేసుకోవాలి. నేను చేస్తున్న సేవ అది కరెక్టా? అది నంబర్ 1. వాక్యానుసారమా? యేసు ప్రభు చెప్పినట్టే నేను చేస్తున్నానా? యేసు ప్రభు ఏది బోధించమన్నారో అదే బోధిస్తున్నానా? లేకపోతే ఉత్తత మాటలు బోధిస్తున్నానా? యేసు ప్రభు ఏది బోధించమన్నారు? రాజ్య సువార్త బోధించమన్నారు, ఆజ్ఞలు బోధించమన్నారు, పరిచర్య బోధించమన్నారు, శిష్యరికాన్ని బోధించమన్నారు. ఎవరు బోధిస్తున్నారండి? వదిలేశారు. ఉత్తగానే వాగ్దానాలు, ఆశీర్వాదాలు, స్వస్థతలు, అంతా నీకు బాగా అవుతుంది ఇవి చెప్పి ఏం చేస్తున్నారనమాట? అక్కడ ఏది బోధించాలో అది బోధించకుండా ఏవి బోధిస్తే సేవకులకు విశ్వాసుల ద్వారా మేలు కలుగుతుందో అది బోధించు. ఎంత మంచి హెచ్చరిక అండి మరి పౌలు తిమోతికి ఇస్తున్నాడు. నీవు అగాపే ప్రేమతో సేవ చేయి. ఏ విషయంలో కూడా మనుషుల్ని, విశ్వాసులను మోసం చేయకు, కొల్లగొట్టకు, స్వార్థం కొరకు వాడుకోవద్దు, నీ పేరు కొరకు వారిని నీవు నాశనము చేయొద్దు. అవసరమైతే ప్రాణం పెట్టి వారికి మేలే చేయు, కానీ వారిని నువ్వు మోసం చేయొద్దు. ఇక్కడ పౌలు 6వ మాట అంటున్నాడు, సమాధానమును వెంటాడుము. ఇది కూడా 2 మాటలు చెప్తాను. సమాధానం అంటే తిమోతి
అందరితో నీవు శాంతిగా ఉండు, సమాధానముగా ఉండు. సందర్భం ఏమిటి? ఈ అబద్ధ బోధకులతో కూడా నువ్వు సమాధానంగానే ఉండు అంటూ వారిని ఎలా హెచ్చరించాలో చెప్పాడో వచ్చేవారు మీకు నేను చెప్తాను. అయితే రక్షణ జీవితంలో ప్రియులరా ఎంత ప్రాముఖ్యమైన మాట అండి. కుటుంబంలో అందరితో సమాధానముగా ఉండాలి, భార్య భర్తలు సమాధానముగా ఉండాలి, విశ్వాసులు సమాధానముగా ఉండాలి, సంఘములో సమాధానముగా ఉండాలి. అప్పుడే కదా ఆ సంఘము దీవెనకరంగా ఉంటుంది, కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎక్కడైతే సమాధానము లోపిస్తుందో ప్రియులరా అక్కడ ఘర్షణ, దెబ్బలాటలు, ఆ దెబ్బలాట ద్వారా శ్రమలు, కష్టాలు, ఇబ్బందులే వస్తాయి. ఈ 22వ వచనములో పౌలు తిమోతికి 6 అద్భుతమైన సూచనలు ఇచ్చారు. అవి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ప్రియులరా, పోయిన వారం నేను ఇచ్చిన సందేశానికి చాలామంది స్పందించారు. కరెక్ట్ ఆన్సర్స్ రాసిన వారి పేర్లు చదువుతున్నాను, వినండి. శేఖర్ కుమార్ కడప, నీలిమ ప్రకాశం జిల్లా, వసంత లక్ష్మి నల్గొండ, కావ్య జోసెఫ్ హైదరాబాద్, కమల గల్ఫ్ నుండి, ప్రమీల ముంబై, విజయబాబు ఏలూరు, సహోదరుడు జానథన్ గంగావతి కర్ణాటక, సిస్టర్ మహాలక్ష్మి ఖతార్, సిస్టర్ నాగమణి విశాఖపట్నం, బ్రదర్ సుబ్రహ్మణ్యం ఉత్తరప్రదేశ్, సహోదరి భారతి కుమార్ గల్ఫ్, సహోదరి గ్లోరీ కడప, డి మితూషా, గర్నెపూడి బేబీ గుంటూరు, డాక్టర్ యశోదా పటేల్, సహోదరి పి మాలతి పాల్, సహోదరి డి మేరీ సుజాత, సహోదరి చంద్రవతి, సహోదరి ఫీబీ శేఖర్, కుమారి డి దీప్తి కేరళ్. అద్భుతంగా రాశారు. ఈ కార్యక్రమాన్ని సహోదరి బి యానీ ఏంజెలీనా స్పాన్సర్ చేస్తున్నారు. వారికి మనందరి పక్షంగా కృతజ్ఞతలు. వారి కొరకు కొన్ని ప్రార్థన విజ్ఞాపనలు వచ్చాయి. వారి కొరకు విన్న వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. సర్వశక్తిగల మా పరలోకపు తండ్రి, మా రక్షక యేసయ్య, పరిశుద్ధాత్మ, త్రియేక యెహోవా దేవ, మహిమ ఘనత నీకే కలుగునుగాక. సమృద్ధి వాక్యం కార్యక్రమాలనైనా నిరాటంకంగా నీవు కొనసాగిస్తూ అమూల్యమైన సత్యాలు నీ వాక్యము ద్వారా తెలియచేస్తున్నందుకు నీకు స్తోత్రములు. ఈ కార్యక్రమాన్ని యానీ ఏంజెలీనా స్పాన్సర్ చేస్తూ ఉన్నారు నైనా. నీ దయగల హస్తము చాచండి, వారిని ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని మీరు దీవించండి, వారి భవిష్యత్తును ఆశీర్వదించండి. ఏ అపాయము, ఏ అనారోగ్యము రాకుండా కృపదయ చేయండి నైనా. వారి హృదయంలో ఉన్న ప్రార్థనలు ఆలకించి మరియు తనను తన కుటుంబాన్ని రాను దినాల్లో ముందుకు నడిపించి సమృద్ధిగా ఆశీర్వదించండి. అలాగే ప్రభువా, మరి సహోదరి కిరణ్మయ్ విజయవాడ నుండి నైనా ప్రార్థన కోరుతూ ఉన్నారు. 4 సంవత్సరాల కుమారుడు హార్ట్ సర్జరీ అయ్యింది ప్రభువా. నైనా మరి ఆ సర్జరీ నీవు చక్కగా చేసినందుకు నీకు స్తోత్రాలు. నీ దయగల హస్తము చాచండి నైనా. నీ శిలువ రక్తాన్ని ప్రోక్షించండి, స్పర్శించండి ప్రభువా. ఆ బాబును, ఆ గుండెని మీరు ముట్టండి తండ్రి. దానికి సంపూర్ణమైన స్వస్థతనిచ్చి, పరిపూర్ణతనిచ్చి, బలమునిచ్చి, శక్తినిచ్చి దాన్ని ప్రభువా నీవు బలపరిచి ఎలాంటి ఆటంకము లేకుండా బాబు చక్కగా ఎదుగుటకును మరి దీర్ఘాయుష్యు కలిగి నీ దీవెనలు పొందుటకు సహాయము చేసి కుమారుని జీవితంలో ఈ అద్భుతమైన కార్యమునైనా నీవు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే హైదరాబాద్ నుండి ప్రభు అన్న సహోదరుడు ప్రార్థన కోరి ఉన్నాడనైనా ఒక క్రొత్త ఉద్యోగము కొరకు తండ్రి. మరి ప్రభు కొరకు నీవు ఏర్పాటు చేసిన ఆ క్రొత్త ఉద్యోగాన్ని మీరు బయలుపరచండి, కాయపరచండి, అందులో స్థిరపరచండి. ఆ ఉద్యోగంలోనైనా నీవే కొనసాగింపచేసి ఆ ఉద్యోగము ద్వారా మంచి జీతము, మంచి రాబడి, మంచి వనరులు దయచేసి మరి ప్రభు భవిష్యత్తును నీవు దీవించమని, ఉద్యోగం ద్వారా కూడా ఆశీర్వదించమని కుమారుణ్ణి నీ దయగల చేతులకే సమర్పించుకుంటూ ఇప్పుడు విన్న వాక్యాన్నైనా మా వెనుకడిలో నూతనగా ఫలింపచేయండి. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి నైనా. బంధకాల్లో ఉన్నవా విడిపించండి.
ఏ హృదయంలో ఏ ప్రార్థన ఉందో ఆ ప్రార్థన ఆలకించి ఆశీర్వదించమని తండ్రి, మరి వాక్యం విన్న బిడ్డలందరినీ వారి కుటుంబాలను పేరు పేరు వరుసన దీవించి సమృద్ధి వాక్యం కార్యక్రమాలను నీ దాసునైన నన్ను ఆశీర్వదించి నీ సేవంతటిని ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు నేను మీకు అందించే నా సందేశాన్ని విన్నందుకు నా పక్షంగా మీకు కృతజ్ఞతలు. ప్రియులరా, ఈ సమృద్ధి వాక్యం కార్యక్రమాల కొరకు తప్పకుండా మీరు ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమాలు రాను దినాల్లో నిరాటంకంగా కొనసాగుటకు మీ వంతు సహాయాన్ని, సహకారాన్ని, కానుకలను కూడా తప్పకుండా పంపించండి. ఇక్కడ వస్తున్న క్యూఆర్ కోడ్ ద్వారా మీరు కానుకలు పంపించవచ్చు. అలాగే ఆన్లైన్ ద్వారా ఇక్కడ వస్తున్న సమాచారాన్ని బట్టి కూడా మీరు కానుకలు పంపించవచ్చు. ఎవరైనా ఎంఓ చేయాలి అని అంటే మరి ఎంఓ చేయడానికి ఈ వివరాలు దయచేసి వాడుకోనండి. ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే ఈ నంబర్ 9848866454 తప్పకుండా సంప్రదించండి, స్పాన్సర్ చేయండి. యేసు ప్రభు అసలైన వాక్యాన్ని, ఖచ్చితమైన వాక్యాన్ని, క్రీస్తు సంఘము విశ్వాసులు వినవలసిన వాక్యాన్ని మీరు అందిస్తున్నారు గనుక యేసు ప్రభు తప్పకుండా మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం చెప్తున్నాను ప్రియులారా, తలలో వంచండి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలందరికీ, సమృద్ధి వాక్యం కార్యక్రమాలకి, ప్రభు సేవంతటికి, అన్ని సంఘాలకు, సేవకులకు, విశ్వాసులకు సదాకాలము తోడుగొనుగాక. ఆమేన్.